సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని రోజుల కిందట ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన నేపథ్యంలో అసలు యూనివర్సిటీకి వచ్చి ఎలాంటి హామీలు ఇచ్చిండని ఒకవైపు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీకి రావడమే ఉత్తమం, వచ్చి యూనివర్సిటీని గుర్తించే దిశగా ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో కార్యాచరణ చేపడతారని ఇంకొక వైపు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యం అన్నింటినీ ఉద్దేశిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. ముందుగా ముఖ్యమంత్రి గారు ఎందుకు వచ్చిర్రు, వచ్చి ఎలాంటి హామీలు ఇచ్చిర్రు, భవిష్యత్తు ఎలా కార్యాచరణ ఉండబోతున్న యూనివర్సిటీ మీద అనే దాని మీద ముందుగా వారితో మాట్లాడదాం. అన్న నమస్కారం. అన్న నమస్తే ఉపేందర్. రైట్. ఎట్లున్నారే? అంత బాగేనా? అంత మంచిది. ఓకే అన్న, 2-3 రోజులు సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావడం, ఏదైతే 1000 కోట్లు ఇస్తానని అనౌన్స్ చేయడం, లేదంటే ఈ యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతా అని చెప్పడం. సో ఎట్లా చూస్తారు ఈ నేపథ్యం అంతా? గొప్ప శుభ పరిణామం. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు 10 ఏళ్ళు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా దెబ్బతీసిన సందర్భంకి వెళ్ళి ఇప్పుడే మళ్ళీ పునర్జీవనం అనుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట్లాడడం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని అనుకోవడము శుభపరిమాణంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళ కన్నా ముందు 2014 కన్నా ముందు ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ ఇండియాలోనే 7వ స్థానంలో ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే 23 స్థానం తీసుకుపోయిన సందర్భాన్ని దిగజార్చిండు. యూనివర్సిటీ యొక్క ప్రమాణాలు కావచ్చు, యూనివర్సిటీలో ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. ఎప్పుడో దాదాపు ఒక 30 ఏళ్ల క్రితము అధ్యాపక పోస్టులను భర్తీ చేసినప్పుడు దాన్ని దాదాపు ఒక డిపార్ట్మెంట్ పూర్తిగా అసలుకి పర్మనెంట్ ఉద్యోగి లేని పరిస్థితి. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో 1000 ఖాళీలని పూర్తిగా ఎప్పుడు భర్తీ చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసి, దానికి తోడుగా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు నిర్వీర్యం చేస్తూ, రెండో వైపు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి పూర్తి ఒక కుదిబండలాగా ఏదైతే గరీబు విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదంటే ప్రైవేట్ యూనివర్సిటీకి పోలేరు, అక్కడ లక్షలు కట్టలేరు. కానీ దాదాపు 1917కి వెళ్ళి ఇప్పటి వరకు అనేక మందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఉస్మానియా యూనివర్సిటీని నిర్వహణ చేసిండు కేసీఆర్. కాబట్టి విద్యా వ్యవస్థని ముఖ్యమంత్రి వేదిక మీద మాట్లాడాడు, నా దగ్గర భూములు లేవు పంచడానికి, నా దగ్గర డబ్బులు లేవు పంచడానికి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వాళ్ళు కానీ, బీసీలు కానీ, మొత్తం సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గ బిడ్డలకు నేను నాణ్యమైన విద్యను అందిస్తా, దీన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో తెలంగాణకు బ్రాండ్గా నిలవాలి. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీరందరూ రేపు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, గొప్ప రాజకీయ నాయకులు కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పడము, ఇది గొప్పగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మాలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి విద్యార్థులంతా దీన్ని సంతోషంగా అంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావడం ఒక బీఆర్ఎస్వి సంబంధించిన నాయకులేమో రాజకీయ మనుగడ కోసం వచ్చిండు, ఏదైతే ప్రజాప్రభుత్వంలో కంచెలు ఉండవు అని చెప్పి అదే కంచెల్ని దాదాపు 9-10 ఫీట్ల కంచెలేసి వచ్చిండు, భయపడ్డాడు ముఖ్యమంత్రి గారు, ఎందుకు వచ్చిండో సమానం చెప్పాలని వాళ్ళు విమర్శిస్తారు. ఏం చెప్తారు? గత 10 ఏళ్ళకి వెళ్ళి ఇట్లా ముఖ్యమంత్రికి అదే కోరుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి ఏమనంటే, రాండి సార్ ఉస్మానియా యూనివర్సిటీకి రాండి, మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తెస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలో తెచ్చుకం కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ఇక్కడ హాస్టల్ని పరిశీలించండి, ఇక్కడ విద్యార్థులతో మాట్లాడండి, ఇక్కడ నిరుద్యోగులతో మాట్లాడండి. పదే మాట్లాడితే ఆ రోజు రాలే ఆయన. ఏదో దొంగ సూపు అదే 2017లో అక్కడనే ఏ గ్రౌండ్లో వచ్చిండు, అక్కడ నుండి అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిండు. అది కాదు కదా, సమస్య ఉన్నప్పుడు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్వి అదే మిగతా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ అస్తిత్వం కోసం వ్యతిరేకిస్తున్నారు. మిగతా ఏబీబీతో సహా మిగతా ఏదో సామాజిక స్పృహ ఉన్నటువంటి నిజంగా విద్యార్థి సంఘాలు మొత్తం ఆహ్వానిస్తే కేవలం బీఆర్ఎస్వి మాత్రం ఎందుకు వ్యతిరేకించిందంటే, కేటీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది, విద్యార్థులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రాని సంబోధిస్తాము, ఆ యొక్క అవకాశం మాకు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈరోజు కేవలం ఒక అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ. కానీ సీనన్న మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులు, ఇక్కడ స్థానిక విద్యార్థి నాయకులు, పిహెచ్డి స్కాలర్గా మీరు చెప్పండి,
ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా నిరసన తెలిపే కార్యక్రమం ప్రతి ఒక్క విద్యార్థులకు వాళ్ళ హక్కులను ఇద్దామని చెప్పిండు. ఆ కార్యక్రమం ఏదో నిన్న వచ్చినప్పుడే ఈ విద్యార్థులు ముందు అరెస్టు చేయకుండా మాట్లాడనియొచ్చు కదా, తప్పేముంది? ఎందుకు వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి స్టేషన్లలో పెట్టి కంచెలేసుకొని రావాల్సినంత అవసరం ఏముంది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు నేను ఏమంటా ఉపేందర్ ఏంటంటే వాళ్ళు కావాలని ఏదంటే ముఖ్యమంత్రి ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు కాదు ఉపేందర్, ఉస్మానియా యూనివర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళంతా సంబంధం లేని వ్యక్తులు, నాన్ బోర్డర్స్. కేవలం ఏంటంటే కేటీఆర్ సందేహం ఇస్తే ఖచ్చితంగా మీరు పోయి లొల్లి చేయండి. మీరు లొల్లి చేస్తే మిమ్మల్ని ఏ కేసులైనా ఏమైనా మంచి అయినా నేను ఆదుకుంటాను. నాన్ బోర్డర్లు 100% ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళంతా 100% చెప్తా అందరూ నాన్ బోర్డర్స్. ఎలా కనీసం పీజీ అడ్మిషన్ లేదు, పిహెచ్డి అడ్మిషన్ లేదు. కేవలము రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే కేటీఆర్ నన్ను పిలిచి ఏదో టీఆర్ఎస్ లో మంచి పొజిషన్ ఇస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడని కేవలము వాళ్ళ సొంత డబ్బా కోసం చేసిన ప్రయత్నం. సరే నాన్ బోర్డర్లు అయినా కూడా వాళ్ళంతా పూర్వ విద్యార్థులే కదా, ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు రావద్దు అంటున్నారు వాళ్ళు? ఎందుకు రావద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ ఇట్లే ఉండాలనా? మీ ప్రభుత్వం ఉన్నట్లు ఉండాలనా? ముఖ్యమంత్రి గారు వస్తే తెలుస్తుంది కదా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి వస్తున్నారు, దాన్ని స్వాగతించాలి. 10 ఏళ్ళు బండ నిద్ర పోయి కనీసం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడే దద్దమ్మలు ఈ రోజు ఎందుకు వస్తారు? రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకు వస్తారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీకి అవును హామీ ఇచ్చిండు కదా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన సంబోధించిండు, ఇక్కడ ఉద్యమాల గురించి మాట్లాడు, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న మేధావుల గురించి మాట్లాడాడు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ గొంతుగా ఉండన్నాడు, తెలంగాణకు గొంతుగా ఉండాలి, మాట్లాడుతుండాలి, ప్రశ్నించాలి. నాలాంటి మేము తప్పు చేసిన ప్రశ్నించాలి, ఏ ప్రభుత్వాలు చేసిన ప్రశ్నించాలి అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మీరు స్వాగతించి ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి. 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాన్ పోస్టులు. యూనివర్సిటీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వీసీని ఏకవచనంతో కుమార్ అని పిలిచిండు, గౌరవప్రదం లేకుండా పిలిచిండు. ఈ చరిత్ర యూనివర్సిటీ చరిత్ర ఎక్కడ కూడా సంబోధించలేదు అంటారు. ఎందుకు అరే ఎవరు మాట్లాడేది సంబోధించలేదు? జైపాల్ రెడ్డి గురించి మాట్లాడు, జార్జి రెడ్డి గురించి మాట్లాడు, ఉస్మానియా పోరాటం గురించి, ఏదైతే తెలంగాణ రైతాంగ పోరాటం గురించి మాట్లాడు, బి హాస్టల్ గురించి మాట్లాడు, పివి నరసింహారావు గురించి మాట్లాడాడు. చరిత్ర గురించి సంబోధిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ లేదు, తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పిండు. ఇది వాళ్ళకి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఇక మేము ఏంటంటే మాట్లాడడానికి ఆస్కారం లేదు. 10 ఏళ్ళకెళ్ళి ఏ బండ ముఖం పట్టుకొని మేము రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడలేదు, నోటిఫికేషన్ చేయలేదు. కాబట్టి ఉస్మానియా విద్యార్థులు ఒకవేళ అక్కడ పోతే ఇక మాకు మాట్లాడడానికి ఆస్కారం ఉండదని ఆలోచనతో కేటీఆర్ గారు వాళ్ళ బృందం ఒక అసత్య ప్రచారం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ఒక అవగాహన ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. అందులో భాగంగానే ఏదైతే కుమార్ గారు, ఆయన పేరేంది వీసీఆర్ పేరేంది ఉపేందర్? కుమారే కదా. కుమార్ అనకపోతే ఇంకేమనాలే? దీన్ని ఇట్లా రాజకీయం చేస్తున్నారు. ఏకభాష కుమార్ అనడం అనేది సంబోధించిన మాట. కుమార్ అనేది సంబోధించి ఒక వీసీ గారు కుమార్ గారు అనడం తప్పు కాదు కదా, ఇంకేమనాలే? ముఖ్యమంత్రి గారు అదే స్పీచ్ లో నా దగ్గర డబ్బు లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు అని అన్నాడు. మళ్ళీ అదే స్పీచ్ లో యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు ఇస్తా, డిసెంబర్ లో వస్తా మళ్ళీ అని చెప్పిండు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో మీరు 100% కరెక్ట్ క్వశ్చన్ చేసిండ్రు. ఏదో కాళేశ్వరం లాంటి దళిద్రమైన ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు పెట్టి వృధా చేసిండ్రు ప్రజాధనాన్ని. అలాంటిది ఎడ్యుకేషన్ అనేది తెలంగాణకు ఆయుపట్టు లాంటిది. ఒకవేళ మేము అప్పులు ఉన్న మాట నిజమే, కానీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా దాదాపు ఈ 2 ఏళ్లకెళ్ళి 40,000 కోట్లు పెట్టినాం. ఎందుకంటే అనవసరమైన ఖర్చులని తగ్గించుకొని పిల్లల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన ఉస్మానియా యూనివర్సిటీకి ఖచ్చితంగా మీరు 100 కోట్లు అడిగినరు, మేము 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడం అనేది దీన్ని ఏ విధంగా ఆలోచన చేయలే. ఒక ముఖ్యమంత్రి ఒక సంకల్పం, ఆయన ఆలోచన విధానానికి మనం అద్దం పట్టాలి. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, అధికారికంగా ఒక్క జీవో అన్న పాస్ అయ్యేటట్టు ఒక ప్రకటన చేసిపోయిండా? కేవలం భవిష్యత్తులో నేను చేస్తా అన్నాడు, లేదంటే వీలుంటే మళ్ళీ వస్తా అన్నాడు తప్ప ఒక కార్యాచరణ అంటూ లేదంటే ఒక ప్రొఫార్మా లాంటిది ఏం గవర్నమెంట్ జీవో లాంటిది ఏమి ఇచ్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, హాస్టల్లో ఓపెనింగ్ సంబంధించి వచ్చినప్పుడు అంశం వేరు. వీడికి వచ్చినాక సమస్యలు చెప్పిండ్రు. వీసీ గారు వేదిక మీద మాకు అనేక సమస్యలు ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ కానీ అదేవిధంగా కొన్ని పోస్టులకు సంబంధించిన ఇష్యూ ఉంది, కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని, యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించండి అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 500 కోట్లు కాదు, మేము 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది, ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో
ఈ 108 ఏండ్ల ఉస్మానియా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా ఇంత బహిరంగంగా చెప్పలే. ఉమ్. ఏ సమస్యలున్నా నేను వస్తా, డిసెంబర్లో వస్తా, మళ్ళీ మీ యొక్క ప్రతిపాదనలు జీవోలతో వస్తా అని చెప్పడం ఒక దమ్మున్న ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మనము రేవంత్ రెడ్డి గారిని చూడాలి. అలా కనీసము ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడలేని సందర్భంకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాన్ని హర్షించాలి. తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించకపోయినప్పుడు అప్పుడు మాట్లాడదాం.